ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము నవంబర్ నెల 5వ తారీఖు 2025. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, స్కూళ్ళు కాలేజీలలో టీచర్లు విద్యార్థులను వారు చేసిన తప్పులకు శిక్షిస్తారు. ఉపాధ్యాయులమైన మనకు చాలామందికి తెలుసు కదా, ఈ మధ్య విద్యార్థులు మరీ డిసిప్లిన్ లేకుండా ప్రవర్తిస్తున్నారు కదా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. దానికి ఇప్పుడు టీచర్లను శిక్ష విధించవద్దని మేనేజ్మెంట్ చెప్తున్నారు కదా. అవును, ఈ మధ్య రూల్స్ మారిపోతున్నాయి. కాకపోతే మనం చిన్నగా ఉన్నప్పుడు మనం భయంకరమైన శిక్షలను అనుభవించేవారం కదా. అదేవిధంగా మనమందరం మన పాపాలను బట్టి శిక్షించబడాలి మరియు వ్యాధులతో బాధపడాలి. కానీ గొప్ప మరియు సంతోషకరమైన వార్త ఏమిటంటే, మన శిక్షలు మరియు రోగాలన్నీ మన ప్రభువైన యేసుపై వేయబడ్డాయి. మనం పొందవలసిన శిక్షంతా ఆయన తీసుకున్నారు. పశ్చాత్తాపపడి మనల్ని క్షమించమని ఆయనను అడగడం మాత్రమే ఇప్పుడు మనం చేయాల్సింది. ఇది చాలా సులభమైన మార్గం, దీనికి శిక్ష లేదు. అప్పుడు మనం అన్ని శిక్షల నుండి మరియు రోగాల నుండి విముక్తి పొందుతాము. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది కనుక ఒకే ఒక్కటి చేయాలి. యేసు రక్షకుడని ఒప్పుకొని ఆయన శిలువపై రక్తము నీ కోసం నా కోసం చిందించారని నమ్మి మరి పశ్చాత్తాపపడి ఆయనను మనల్ని క్షమించమని వేడుకోవాలి. తక్కినదంతా ఆయనే చూసుకుంటారు. ప్రార్థిద్దామా? యేసయ్య, మీరు శిలువపై చేసిన త్యాగం ఎంతో గొప్పది రాజా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది. మీరు కార్చిన రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ కలిగి ఉన్నది కనుక నాయన మేము ధన్యులమై ఉన్నాము. అవును నాయన, మీ యొక్క అమూల్యమైన కృపలో, మీ ప్రాణం ఇచ్చిన గొప్ప కృపలో మమ్మల్ని క్షమించి మమ్మల్ని స్వస్థపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు పొందిన దెబ్బల వల్ల మనం స్వస్థత పొంది ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.